హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఉసిరే'. ఇదొక తమిళ్ మూవీ. 2024 రిలీజ్ చేశారు. ఆహా! స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ మూవీలో లవ్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీ నేను తమిళ్‌లోనే చూశాను. ఈ మూవీ ట్రైలరు, సాంగ్స్ తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీ తెలుగులో ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ తర్వాత రిలీజ్ చేస్తారనుకుంటా. ట్రైలర్ తెలుగులో రిలీజ్ చేశారంటే మూవీ కూడా రిలీజ్ చేస్తారు. కానీ నేను తమిళ్‌లోనే మూవీ చూశాను. మీరు తెలుగులోనే చూస్తానంటే వెయిట్ చేయండి. మూవీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే తెలుగు ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేశారు కాబట్టి మూవీ కూడా రిలీజ్ చేస్తారు కొంచెం అటు ఇటుగా. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఈ మూవీలో హీరో రాఘవ అండ్ హీరోయిన్‌గా రంజన వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉంటారనమాట. రాఘవకి రంజన అంటే చాలా ఇష్టం. రంజనని చాలా ట్రూగా లవ్ చేస్తాడు. ఒకరోజు వేరే వాళ్ళతో గొడవ జరిగినప్పుడు అప్పుడు రంజనకి లవ్ ప్రపోజ్‌తో పాటు తను పెళ్లి చేసుకుంటానని చెప్తాడనమాట. అదే టైంలో రంజన వాళ్ళ అమ్మ రాశి తను ఈ పెళ్లికి ఒప్పుకోదనమాట. ఆ తర్వాత రంజన రాఘవ ప్రేమని యాక్సెప్ట్ చేస్తది. ఆ తర్వాత రాఘవ అండ్ రంజన ఇద్దరు కలిసి వాళ్ళ పేరెంట్స్‌ని ఎలా ఒప్పించారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది మూవీ స్టోరీ అనమాట. ఇదొక సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీతో గనక అక్కడక్కడ కొంచెం మంచి సీన్స్ పెట్టుకున్నారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే లవ్ స్టోరీ బాగుంటది. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయితే బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటది. దాంతో పాటు అక్కడక్కడ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయన్నమాట సీన్స్. అది కాక ఈ మూవీ 2 అవర్స్ ఉంటది. 2 అవర్స్ మొత్తం కంప్లీట్‌గా లవ్ స్టోరీయే సాగదీస్తాడనమాట. అండ్ అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీ డ్రామా సీన్స్ పెడతాడు. అవి గూడా చూడడానికి ఊకే ఊకేలాగా అనిపిస్తాయన్నమాట. ఈ లవ్ స్టోరీ కూడా కొంచెం రొటీన్‌గా అనిపిస్తది. మనం రెగ్యులర్‌గా చూసే మూవీస్ లవ్ స్టోరీ లాగే ఉంటది. కొత్తగా అంటే ఏమి ఉండదు. ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పెళ్లి ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసాం. ఈ మూవీ అట్లాగే అనిపిస్తదనమాట. ఇంకా ఈ మూవీలో వాళ్ళు ప్రేమ కోసం ఎంత ఫైట్ చేసినా లాస్ట్‌కి పెళ్లి చేసుకున్నారా లేదా అని ఒక సీన్ చూపిస్తారు. ఆ సీన్‌తో పాటు ఒక మంచి ట్విస్ట్ పెట్టారన్నమాట. ఆ ట్విస్ట్ కూడా బాగుంటది. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక మనకి ఈ స్టోరీ గురించి పూర్తిగా తెలిసిపోతది. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషన్ సీన్ పెట్టారు. ఆ ఎమోషన్ సీన్స్‌తో ఈ మూవీ ఎండ్ చేస్తారు. లాస్ట్ 20 మినిట్స్ అయితే సూపర్‌గా ఉంటది. ఆ సీనే ఈ మూవీకి ఒక హైలైట్. ఇంకా ఈ మూవీలో రాఘవగా తేజానంద్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టుగా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా జనన్య చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్. మూవీ క్లైమాక్స్‌లో రంజనితో ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అయితే సూపర్‌గా ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ తల్లిగా రాశి చేసింది. తనది కొంచెం నెగెటివ్ క్యారెక్టర్ అనమాట. ఆ నెగెటివ్ క్యారెక్టర్‌కి తను బాగా సెట్ అయింది. తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి ఒక హైలైట్. తనతో వచ్చే ఒక క్లైమాక్స్ సీన్ ఉంటది. అది బాగుంటదనమాట. రంజన అండ్ వాళ్ళ అమ్మతో వచ్చే క్లైమాక్స్ సీన్ అయితే బాగుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్‌తో పర్లేదు బాగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. లవ్ స్టోరీస్ వచ్చే కొన్ని సాంగ్స్ చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ ఇంకా ఈ మూవీలో బీజీఎం కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నాలజీ కూడా కాస్త పర్లేదు బాగుంటది. కంప్లీట్‌గా ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తూ ఉంటారు. ఆ విలేజ్‌లో వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో లవ్ స్టోరీ అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఆ సీన్స్ చూడడానికి బాగుంటాయి. అవి మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీకు మా ఆడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.